హలో అండి, వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం బీట్రూట్ హల్వా తయారు చేసుకుందాం. దానికి ముందుగా ఒక 3-4 బీట్రూట్లు తీసుకొని ఒక కప్పుడు జ్యూస్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం బీట్రూట్ తీసుకున్నాం అదే కప్పుతో పంచదార ఒక కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి. పాకం వచ్చేలాగా చేసుకోవాలి. అంటే దానికి ముదురు పాకం అవసరం లేదు, పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత బీట్రూట్ రసము, సగ్గుబియ్యము పొడిని మనము నీళ్ళతో కలిపి పెట్టుకొని దాన్ని వేసి కలుపుకోవాలి. అది బాగా దగ్గర పట్టాక కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత బాదం పప్పుని సన్నగా మిక్సీ పట్టుకొని అవి వేసుకొని నెయ్యి వేస్తూ బాగా కదిలించాలి. దీనికి ఎంత నెయ్యి వేస్తే అంత టేస్టీగా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత దాన్ని ఆ ప్లేట్లో పోసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముక్కలు కోసుకొని కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.